బాగున్నాగా. సో నాకు ఇక్కడ ఒక ఏపీఐ ఉంది. అదేంటిది అంటే సంథింగ్ లైక్ గెట్ బుక్ డీటెయిల్స్. సో ఇక్కడ నేను బుక్ పోజో ఇస్తున్నా, అది ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. బేసిక్గా నేను ఇక్కడ ఏం చేయట్లేదు. ఈ ఈ ఏపీఐ లోపల నేను ఇన్పుట్లో ఏమి ఇస్తున్నానో అవుట్పుట్లో కూడా అదే ప్రింట్ అవుతుంది. ఓకేనా. కానీ ఇక్కడ చూసినట్లయితే బుక్ నేమ్ అనేది నేను ఎంటీగా ఇచ్చినా తీసుకుంటుంది. బట్ రియల్ టైమ్ సినారియో లోపల ఒక బుక్ అనేది ఎంటీగా ఉంటుందా? బుక్ నేమ్ అనేది ఎంటీగా ఉంటుందా? ఉండదు కదా. అట్లనే బుక్ పేజెస్ అనేది లెట్స్ -2 అని ఇచ్చినా తీసేసుకుంటుంది. ఓకే. బుక్ ఆథర్ కూడా నేను ఇట్లా ఇచ్చేసిన బ్లాంక్ ఇచ్చేసిన తీసుకుంటుంది. ఓకేనా. సో ఇట్లాంటి సినారియోస్ని మనము ఎఫిషియెంట్ వేలో ఎట్లా హ్యాండిల్ చేయాలి అని చెప్పి చూద్దాం. మనం డైరెక్ట్గా ఇఫెల్స్ పెట్టుకొని ఈ ఫీల్డ్ తెచ్చుకోవచ్చు. బట్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు ఒక నాకు ఒక 500 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి. 500 ఫీల్డ్స్ నేను ఎక్స్ట్రాక్ట్ చేసి ఇఫెల్స్ కండిషన్స్ వేసుకుంటూ రావాలా? అది కరెక్ట్ కాదు కదా. సో ఇలాంటి సినారియోస్ కోసం మనకు ఏముంటుంది అంటే స్ప్రింగ్ బీన్ వ్యాలిడేషన్స్ అని చెప్పి మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకేనా. సో ఐ విల్ టెల్ యూ బీన్ వ్యాలిడేషన్స్ ఇన్ స్ప్రింగ్ బూట్ అనేది కాన్సెప్ట్ బేసిక్గా. ఓకేనా. సో దీనికి ఒక స్టార్టర్ లైబ్రరీ ఉంటుందబ్బా. ఓకే. స్టార్టర్ లైబ్రరీ ఏంటిది? వ్యాలిడేషన్ అనేది ఒక స్టార్టర్ లైబ్రరీ. ఓకే. if you go here to the Maven repository, you could see Spring Boot Starter Validation. ఓకే. ఈ వ్యాలిడేషన్ లైబ్రరీ వాడేసి మనం చిన్న చిన్న అనోటేషన్స్తోని జకార్తా అనోటేషన్స్ ఇవన్నీ. ఓకే. దీన్ని బీన్ వ్యాలిడేషన్స్ని జకార్తా వ్యాలిడేషన్స్ అని కూడా అనొచ్చు. ఓకే. సో లెట్స్ లైక్ ఇక్కడే ఉన్నా నేను బుక్ నేమ్ అని ఉన్నా. ఈ బుక్ నేమ్ మీద నేను ఏమిస్తా అంటే సింపుల్గా బుక్ నేమ్ మీద నేను ఏమిస్తా అంటే ఇక్కడ తీసుకుందాం. ఓకే. సో బుక్ నేమ్ నేను ఏం పెడతా అంటే దీనికన్నా ముందు సింపుల్గా నాట్ బ్లాంక్ అని పెట్టేస్తా. అప్పుడు ఏమవుతుంది అంటే నేను ఎంటీ వాల్యూ ఇచ్చిన బ్లాంక్ వాల్యూ ఇచ్చిన బుక్ నేమ్ అనేది తీసుకోదు డైరెక్ట్గా. సో అట్లా మనం ఎఫిషియెంట్ వే లోపల హ్యాండిల్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బిన్ వ్యాలిడేషన్స్. సో దీన్ని చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ నాది ఉంది కదా. సో దీన్ని కాపీ చేసి నా ప్రాజెక్ట్కి వెళ్తున్నా. ఇక్కడ pom.xml లోపల పేస్ట్ చేసి రిఫ్రెష్ కొడతా. ఓకే. రిఫ్రెష్ కొట్టిన తర్వాత నా ఏపీఐ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, బుక్ కంట్రోలర్ అని చెప్పి. ఇక్కడ చూసినట్లయితే ఇన్పుట్ ఏం తీసుకుంటున్నానో అవుట్పుట్ అదే రిటర్న్ చేస్తున్నా. దీంట్లోపల బుక్ అనే పోజో ఉంది, ఇక్కడ ఉన్నా నేను. ఓకేనా. ఇప్పుడు మనం ఆ లైబ్రరీ యాడ్ చేసిన తర్వాత మనం రిఫ్రెష్ చేసాం కదా. నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా చూసినట్లయితే బుక్ నేమ్ అనేది ఏంటిది? సో ఇక్కడ నేను ఏం చేస్తా, సింపుల్గా నాట్ బ్లాంక్ అని ఇచ్చేస్తా. ఒకవేళ బ్లాంక్ అయితే నాకు ఎక్సెప్షన్ ట్రూ అవుతుంది. దాంట్లోపల ఏ మెసేజ్ రావాలి అని చెప్పి మెసేజ్ ఫీల్డ్. ఓకే. బుక్ నేమ్ కెన్ నాట్ బీ బ్లాంక్ అని ఇస్తా. ఓకేనా. అట్లనే ఆథర్ కూడా సిమిలర్ థింగ్ కదా, ఎందుకంటే ఆథర్ నేమ్ అనేది బ్లాంక్ అవ్వద్దు కదా. సో సింపుల్గా ఆథర్ కెన్ నాట్ బి బ్లాంక్. ఓకే. ఇప్పుడు చూసినట్లయితే పేజెస్కి ఏంటిది మిన్ అనే ఒక అనోటేషన్ ఉంటుంది. దానికి వాల్యూ పంపించినట్లయితే మినిమం 0, మ్యాక్స్ వాల్యూ లెట్స్ లైక్ కీప్ ఇట్ యాజ్ 1000. ఓకే. ఇక్కడ కూడా మనం మళ్ళీ మెసేజెస్ పెట్టేసుకోవచ్చు. ఒకవేళ 0 కన్నా తక్కువైతే ఏ మెసేజ్ పాస్ చేయాలి అని. ఓకే. సో బుక్ పేజెస్ cannot be less than something like this. Okay. less than 0. ఓకే. ఇట్లా నెక్స్ట్ దీనికి బుక్ నేమ్ అని ఇస్తున్నా, కానీ వాట్ ఈస్ ద థింగ్ ఇక్కడ చూసినట్లయితే సైజ్ అని చెప్పిస్తున్నా, అంటే ఎంత సైజు నేను డిఫైన్ చేసుకోవచ్చు అని. ఓకే. ఇక్కడ చూసినట్లయితే దానికి కూడా మనకు ఫీల్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అంటే ఇంత సైజే ఉండాలి అని చెప్పి. ఓకే. ఎక్కడో చూసా ఇందాక నేను, ఇది మ్యాక్స్ చూసినట్లయితే. సో సింపుల్గా సైజ్ మ్యాక్స్ లెట్స్ లైక్ 60 క్యారెక్టర్స్ ఆఫ్ మ్యాక్సిమం. ఓకే.
ఇవి నా బీన్ వ్యాలిడేషన్స్ ఇక్కడ, అంతేనా కదా? ఇది నా బీన్ వ్యాలిడేషన్స్. ఈ వ్యాలిడేషన్స్తో పాటుగా అంటే బుక్ నేమ్ అనేది నాట్ నల్ అవ్వాలి, నాట్ ఎంటీ అవ్వాలి, అండ్ సైజ్ అనేది మ్యాక్సిమం 60 ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. మనం ఇంకా హ్యాండిల్ చేయాల్సింది ఏమి ఉండదు. ఓకేనా? ఇక్కడ మన కంట్రోలర్లోకి వచ్చి ఈ రిక్వెస్ట్ బాడీ దగ్గర మనం @valid అని చెప్పి పెట్టేసి సేవ్ కొట్టేసినట్లయితే సరిపోతుంది. దట్స్ ఇట్. నౌ ఇఫ్ ఐ రిఫ్రెష్ దిస్, నా ఎండ్ పాయింట్ అదే ఉంది కదా. సో ఇప్పుడు నాకు బుక్ నేమ్, బుక్ ఆథర్ ఉంది కదా. ఇఫ్ ఐ హిట్ ఇట్, యూ కుడ్ సీ బ్యాడ్ రిక్వెస్ట్. ఎందుకు? ఇక్కడికి వెళ్ళినట్లయితే అదే చూపిస్తుంది మనకు. ఓకే, ఏంటిది? ఆర్గ్యుమెంట్స్, బుక్ పేజెస్ కెన్ నాట్ బి లెస్ దెన్ 0, అట్లా చాలా ఇస్తుంది. నేను ఒకటే పెట్టేస్తా. లెట్స్ లైక్ బుక్ నేమ్ వచ్చేసి జావా సంథింగ్ లైక్, ఆథర్ వచ్చేసి లెట్స్ లైక్ సన్. బుక్ పేజెస్ -2 ఇస్తే ఏమవుతుంది? బ్యాడ్ రిక్వెస్ట్. ఎందుకు? ఇట్ కెన్ నాట్ బి లెస్ దెన్ 0 కాబట్టి. ఓకే, లెట్స్ లైక్ 200 ఇచ్చా. ఇప్పుడు అంత బాగానే ఉంది కదా. నౌ ఇట్ టుక్. ఓకే, నెక్స్ట్ నేను ఇది ఆథర్ అనేది ఎంటీకి ఇచ్చా, మళ్ళీ బ్యాడ్ రిక్వెస్ట్. ఎందుకు? చూసినట్టయితే ఆథర్ కెన్ నాట్ బి బ్లాంక్. అట్లా డిఫరెంట్ వ్యాలిడేషన్స్. ఇది ఓన్లీ చిన్న బిగినింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి వ్యాలిడేషన్స్ అనేవి చాలా ఉంటాయి మనకు. ఓకేనా? సో మీకు ఇది యూజ్ అయింది అనుకుంటున్నాను ట్యూటోరియల్స్. ఓకేనా? ఇది బేసిక్ ట్యూటోరియల్, బట్ ఇది ఒక రియల్ టైమ్ సినారియో. చాలా వాటికి నేను వాడినాను. దీని కంటిన్యూషన్ ఇంకా ఉంటుంది. లైక్ ఈ ఎక్సెప్షన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి. ఇక్కడ ఫెయిల్ అయితే ఏం ఎక్సెప్షన్ వస్తుంది మనకు అంటే కన్స్ట్రెయింట్ వ్యాలిడేషన్ ఎక్సెప్షన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? చూసినట్లయితే ఇది. ఓకే, మెథడ్ ఆర్గ్యుమెంట్ నాట్ వ్యాలిడ్ ఎక్సెప్షన్. ఓకే, ఇట్లాంటి ఎక్సెప్షన్స్ అనేవి పడతాయి. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది మన నెక్స్ట్ వీడియో లోపల చూద్దాం. ఓకేనా? సో మీకు కనుక స్ప్రింగ్ బూట్ ట్యుటోరియల్స్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కావాలి అంటే యూ హ్యావ్ టు ఫాలో దిస్ ఛానల్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మీకు ఈ ఛానల్ ఒకటి, ఈ ప్లేలిస్ట్ ఒకటి, బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీకు ఇది యూజ్ అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.